హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి అణుశక్తి న్యూక్లియర్ ఎనర్జీ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, భారత అణుశాస్త్ర విజ్ఞాన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారత అణుశాస్త్ర విజ్ఞాన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ హోమీ జే జహంగీర్ బాబా. సింపుల్గా చెప్పాలంటే డాక్టర్ హెచ్జే బాబా అని పిలుస్తారు. హోమీ జహంగీర్ బాబా అని పిలుస్తారు. అణుశాస్త్ర పితామహుడు ఎవరు అంటే హెచ్జే బాబా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ప్రస్తుత భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుత భారత అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ అనేవి ఈ బుక్ ప్రింట్ అయ్యే టైంలో ఆప్షన్స్ అవి. ప్రజెంట్ మనకు ఈ యొక్క అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే అజిత్ కుమార్ మహంతి. అజిత్ కుమార్ మహంతి ప్రజెంట్ అణుశక్తి సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే అజిత్ కుమార్ మహంతి. నెక్స్ట్ మూడవ ప్రశ్న, బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ సెంటర్ ఎక్కడ ఉంది? బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, నాలుగో ప్రశ్న, మొదటి అణుబాంబును తయారు చేసింది ఎవరు? మొదటి అణుబాంబును తయారు చేసింది ఎవరు అంటే ఓపెన్ హైమర్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, దేశంలో అణుశక్తి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? దేశంలో అణుశక్తి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ 1954వ సంవత్సరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆరో ప్రశ్న, ఏ అణు విద్యుత్ కేంద్రాన్ని పర్యవేక్షించడానికి 2003లో భారతీయ నాబికిమ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు? సార్ కల్పకం అణు విద్యుత్ కేంద్రాన్ని పర్యవేక్షించడానికి 2003లో భారతీయ నాబికిమ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, 2016 నాటికి భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య, యాక్చువల్గా ఇక్కడ 2016 నాటికి భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య అని ఇవ్వడం. మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య ఎంత అంటే నవంబర్ 2023 నాటికి మనకు అణు విద్యుత్ కేంద్రాలు ఎన్ని అంటే 23 అణు విద్యుత్ కేంద్రాలు కలవు. ఆన్సర్ ప్రస్తుతం అణు విద్యుత్ కేంద్రాలు ఎన్ని అంటే 23 అణు విద్యుత్ కేంద్రాలు కలవు. 23. దీని యొక్క కెపాసిటీ చూసినట్లయితే 8180 మెగావాట్లు. కెపాసిటీ చూసినట్లయితే 8180 మెగావాట్లు, 8180 మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య చూసినట్లయితే 23. ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్లో అప్పటికి ఆ ప్రశ్న అలా ఇవ్వడం జరిగినది. ప్రజెంట్ మనం చూసుకుంటే 23 అణు విద్యుత్ కేంద్రాలు. పవర్ ఎంత ప్రొడ్యూస్డ్ అంటే మనకి కెపాసిటీ 8180. భారతదేశం మొత్తం 8180. అదే జపాన్లో చూసినట్లయితే 7000 అబౌవ్. ఒకే ఒక పవర్ ఒక అణు విద్యుత్ కేంద్రము సుమారుగా 7000 మెగావాట్స్ కెపాసిటీ పవర్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. జపాన్ అంత ముందంజలో ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, 8వ ప్రశ్న, మన దేశంలో అణు ఇంధన నిల్వను వెలికితీసే గనులు ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? మన దేశంలో అణు ఇంధన నిల్వలను వెలికితీసే గనులను ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? ఆన్సర్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ 9వ ప్రశ్న,
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ 10వ ప్రశ్న. 2008 ఫిబ్రవరిలో భారత అణుశక్తి సంఘం ఫ్రాన్స్లోని ఏ అణు సంస్థతో ఒప్పందం చేసుకుంది? 2008 ఫిబ్రవరిలో భారత అణుశక్తి సంఘము ఫ్రాన్స్లోని ఏ అణు సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ జాక్సా. జాక్సా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 11వ ప్రశ్న. హైదరాబాద్లో ఉన్న భారత అణుశక్తి శాఖకు సంబంధించిన సంస్థ ఏది? హైదరాబాద్లో ఉన్న భారత అణుశక్తి శాఖకు చెందిన సంస్థ ఏది? ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి, నెక్స్ట్ ఈసిఐఎల్, నెక్స్ట్ థర్డ్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, ఫోర్త్ ఆప్షన్ డి పైవన్నీ కూడా మనకు అణుశక్తి శాఖకు సంబంధించిన సంస్థలే. ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసిఐఎల్, నెక్స్ట్ అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, పైవన్నీ కూడా అణుశక్తి శాఖకు సంబంధించిన సంస్థలే. నెక్స్ట్ 12వ ప్రశ్న. అమెరికాతో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం 2010 చివరి నాటికి ఏ రియాక్టర్ను మూసివేశారు? చూడండి, అమెరికాతో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం 2010 చివరి నాటికి ఏ రియాక్టర్ను మూసివేశారు? ఆన్సర్ సైరస్ అణు రియాక్టర్ను మూసివేయడం జరిగినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ఆన్సర్ భారత గనుల శాఖ. నెక్స్ట్ 14వ ప్రశ్న. థోరియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది? థోరియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న. హెవీ వాటర్ బోర్డ్ ఎక్కడ ఉంది? హెవీ వాటర్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 16వ ప్రశ్న. మన దేశంలో మొదటి భారజల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? మన దేశంలో మొదటి భారజల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ నంగల్. ఇవన్నీ భారజల ప్లాంట్లే. మునుగోరు భారజల ప్లాంటే, ట్యుటికోరిన్ భారజల ప్లాంట్, తాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మునుగోరు అనేది ఒడిశా, ట్యుటికోరిన్ అనేది తమిళనాడు, ఇలా ఇవన్నీ కూడా భారజల ప్లాంట్లే. అయితే మొదటి భారజల ప్లాంట్ ఏది అంటే నంగల్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, నంగల్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 17వ ప్రశ్న. కేరళలోని ఏ ప్రాంతం నుంచి థోరియాన్ని వెలికి తీస్తున్నారు? కేరళలోని ఏ ప్రాంతం నుండి థోరియాన్ని వెలికి తీస్తున్నారు? ఆన్సర్ ఆల్వేయి అనే ప్రాంతం నుండి. నెక్స్ట్ 18వ ప్రశ్న. న్యూక్లియర్ రియాక్టర్ పని చేస్తుందని తెలపడానికి ఉపయోగించే పదం ఏది? న్యూక్లియర్ రియాక్టర్ పని చేస్తుంది అని తెలపడానికి ఉపయోగించే పదం ఏది? ఆన్సర్ సందిగ్ధ స్థితి. సందిగ్ధ స్థితి చూడండి 18వది ఆప్షన్ బి. నెక్స్ట్ 19వ ప్రశ్న. రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్లో ఉత్పత్తి చేస్తున్నారు? రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్లో ఉత్పత్తి చేస్తున్నారు? ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ చూద్దాం. అప్సరా, సైరస్, ధ్రువ. చూడండి, రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్లో ఉత్పత్తి చేస్తున్నారు? ఆప్షన్స్ అప్సరా, సైరస్, ధ్రువ. ఆప్షన్ డి పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ.
నెక్స్ట్ 20వ ప్రశ్న, పెబల్ బెడ్ మాడ్యులర్ రియాక్టర్ను తొలిసారిగా ఏ దేశం పరీక్షించినది? పెబల్ బెడ్ మాడ్యులర్ రియాక్టర్ను తొలిసారిగా ఏ దేశం పరీక్షించినది? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ 21వ ప్రశ్న, అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ అహ్మదాబాద్. ఇది గుజరాత్ అహ్మదాబాద్. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఇలా కూడా మనకు అడగవచ్చు. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్ 22వ ప్రశ్న, విశ్వాంతరం నుండి వచ్చి రేడియో ధార్మిక కిరణాల ఉనికిని గుర్తించడానికి రేడియో టెలిస్కోప్ అర్రే అనే దానిని ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, విశ్వాంతరం నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల ఉనికిని గుర్తించడానికి రేడియో టెలిస్కోప్ అర్రే అనే దాన్ని అర్రే అనే దానిని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఉదకమండలం, ఊటీ ఉదకమండలం అని చెప్పవచ్చు. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. అర్రే అనే టెలిస్కోప్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఉదకమండలం, ఊటీ. నెక్స్ట్ 23వ ప్రశ్న, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ 24వ ప్రశ్న, 24వ ప్రశ్న చూడండి, 2009 జూలైలో విశాఖపట్నం సముద్ర తీరంలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ అరిహంత్ అనే అణు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న కేంద్రం ఏది? చూడండి ప్రశ్న చూడండి, 2009 జూలైలో విశాఖపట్నం సముద్ర తీరంలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ అరిహంత్ అనే అణు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న కేంద్రం ఏది? ఆన్సర్ రత్నహల్లి. నెక్స్ట్ 25వ ప్రశ్న, అణుశక్తితో ప్రయాణించే యుద్ధవాహక నౌకలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నవి? చూడండి 25వ ప్రశ్న, అణుశక్తితో ప్రయాణించే యుద్ధవాహక నౌకలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ 26వ ప్రశ్న, హైడ్రోజన్ బాంబును తయారు చేసింది ఎవరు? హైడ్రోజన్ బాంబును తయారు చేసింది ఎవరు అంటే ఎడ్వర్డ్ టెల్లర్. హైడ్రోజన్ బాంబును తయారు చేసింది ఎవరు అంటే ఎడ్వర్డ్ టేలర్ అంటాం కదా, ఎడ్వర్డ్ టేలర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.